నిద్రపోయినటువంటి హిందూ సమాజం మేలుకున్నది. మేలుకున్నప్పటికి కూడా ఏమరుపాటుతో ఉన్నది. ఈ ఏమరపాటు కారణంగా అనేక రకాల మనకు విచిత్ర ఫలితాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి హిందూ సమాజం మేలుకున్నది సరిపోదు, నిరంతరం ఏమరపాటుతో ఉండాలి. కనురెప్ప పాటులో ప్రమాదాన్ని కూడా గుర్తించి సమాజంలో ఆ ప్రమాదాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈరోజు హిందూ సమాజానికి ఉన్నది. అలాంటి శక్తి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము నిరంతరము హిందూ సమాజం సంఘటితపరిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో విద్రోహకర శక్తులు ఎవరుతున్నారో వాళ్ళు గమనిస్తూ సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నది. వచ్చే సంవత్సరానికి సంఘానికి 100 సంవత్సరాలు నిండబోతున్నాయి. సంఘం జన్మశతాబ్ది ఉత్సవాలు చేయబోతున్నది. కాబట్టి సంఘం యొక్క జన్మశతాబ్ది ఉత్సవాల యొక్క లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? ఏదైతే వ్యక్తి నిర్మాణం ద్వారా శాఖ జరగాలో ఆ శాఖ ద్వారా స్వయం సేవకులు నిర్మాణం అవుతారో ఆ స్వయం సేవకుల ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి అనేక రంగాల ప్రయత్నం జరుగుతున్నారో ఇది సంఘం యొక్క మూల కార్యం. ఇలాంటి మూల కార్యాన్ని గ్రామ గ్రామానికి విస్తరించాలి, బస్తీ బస్తీకి విస్తరించాలి. కేవలం గ్రామం కాదు, బస్తీ కాదు, చిన్న చిన్న పల్లెలోకి, బస్తీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉపబస్తీలోకి, కాలనీలోకి వెళ్ళాలి. అప్పుడే సమస్త హిందూ సమాజం సర్వాంగీణ వికాసం ద్వారా హిందూ సమాజ సంఘటన అవుతుంది. అందుకోసము రాబోయే రోజులలో ఈ సంవత్సరం మొత్తం కూడా దేశమంతా గ్రామానికి సంఘాన్ని విస్తరించాలి. 1,00,000కు పైన గ్రామాల్లో శాఖ నడవాలి. ఇది లక్ష్యం పెట్టుకున్నది. కాబట్టి సంఘ శిక్షావర్గ చేస్తున్నటువంటి శిక్షార్థులము, అలాగే శిక్షావర్గను చూడడానికి వచ్చినటువంటి మిగతా స్వయం సేవకులు, జ్యేష్ఠ కార్యకర్తలు, మిగతా ఉన్నటువంటి స్వయం సేవకులందరూ కూడా ఈ లక్ష్యాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని అత్యధిక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు ఒకవైపు సంఘ విస్తరణ జరుగుతూనే సంఘము సమాజ పరివర్తన దృష్ట్యా సమాజ జాగరణలో పంచ పరివర్తన అనేటువంటి పేరుతో రాబోయే రోజుల్లో పనిచేయబోతున్నది. హిందూ సమాజం ఒకటైనప్పటికీ, హిందూ సమాజం కలిసి ఉన్నప్పటికీ సమాజంలో ఇంకా సమరసత లోపించింది. కాబట్టి మనం భారతమాత సంతానము, అన్నదమ్ములము, ఒకే సంతానమైనటువంటి వ్యక్తులము, మనం స్నేహపూర్వకంగా జీవించాలి, అందరం కలిసి జీవించాలి. కులము, ప్రాంతము, భాష పేరుతో కాకుండా సమస్త సమాజము భారతమాత యొక్క సంతానమైనటువంటి ఒక భావనతో నిర్మాణం కావాలి. దానికి సమరసత సమాజం నిర్మాణం చేయాలి. దానికోసం సమరసత విభాగం ద్వారా ఈ దేశంలో సామరస్య నిర్మాణం కోసం పనిచేయడం కోసం రాబోయే రోజుల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే హిందూ చింతన, హిందూ సంస్కృతి, హిందూ ధార్మిక జీవనం ఏదైతే ఉందో, హిందూ జీవన పద్ధతి ఏదైతుందో అది మన హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ద్వారా గత 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల నుంచి నిర్మాణం అవుతొస్తున్నది. ఆ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మన కుటుంబంలో చర్చించి ఆ కుటుంబంలో కావాల్సినటువంటి దేశహితం కోసం పనిచేసేటువంటి, దేశహితం కోసం జీవించేటువంటి హిందూ కుటుంబం జీవనం సాగించాలి. దానికోసం కుటుంబంలో ఉన్నటువంటి ఈ వికృతి ఏదైతే ఉందో, ఈ 1000 సంవత్సరాల యొక్క బానిసత్వం కారణంగా మన హిందూ కుటుంబంలో అనేక వికృతులు వచ్చినాయి. ఆ వికృతులను దూరం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మన కుటుంబంలో విలువలు నేర్పాల్సినటువంటి స్థితిలో నుంచి విలువైన వస్తువులు ఇచ్చేదాకా పెరిగాం మనం. కాబట్టి విలువైన వస్తువులే కాదు, విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి, రేపటి పౌరులు చేసేటువంటి కుటుంబ కేంద్రాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సమస్త ప్రపంచానికి పర్యావరణం ఆధారం, మనిషి జీవన మనుగడకి పర్యావరణ ఆధారం. భగవంతుడు సృష్టించినటువంటి ఆ సృష్టిని సరైన పద్ధతిలో రేపటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి మన ఆలోచన, మన చింతన, భారతీయ చింతన ఏదైతుందో సృష్టికి, నియమానికి అనుగుణంగా జీవించేటువంటి పద్ధతి మన సంస్కారం, మన సంస్కృతి ఏమిటంటే పర్యావరణకి, పంచభూతాలకి అనేటువంటి అనుగుణంగా, పంచభూతాలకు దగ్గరగా భగవంతునితో పోలుస్తూ జీవిస్తున్నటువంటి సమాజము మనం మెల్లమెల్లగా మర్చిపోతున్నాము. మన జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేక రకాల విలువలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే సరిపోతుంది, మన దేశంలో పర్యావరణ పరిరక్షణ జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి సమాజ పరివర్తన ద్వారా సమాజంలో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం దృష్ట్యా ఈ పంచపరివర్తన ద్వారా వెళ్లాల్సింది. అలాగే పెరుగుతున్నటువంటి జనాభా, ఈ జనాభా పెరుగుతున్నటువంటి దాంట్లో ప్రతి వ్యక్తి తన సమాజం, తన సృష్టి సరైన దిశలో వెళ్ళాలన్నప్పుడు ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి. నాగరిక శిష్టాచారం అంటాం, పౌర నియమాలు అంటాం. ఈ పౌర నియమాలు అందరూ పాటించినట్లే మన సమాజం ముందుకు వెళ్తుంది. ఒకవేళ పౌర నియమాలు ప్రతి వ్యక్తి పాటించకపోయినట్లయితే అతను ఆ పౌర నియమాల కారణంగా సమాజానికి నష్టం కలుగుతున్నది. కాబట్టి మనిషికి ఏ నియమాలు సమాజంలో, సామూహిక జీవనంలో ఏది అవసరం ఉంటుందో,
అది సమాజంలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా 5 కార్యక్రమాల ద్వారా రాబోయే శతాబ్ది సంవత్సరంగా మనం సమాజంలో ఈ పరివర్తన తీసుకురావడం కోసం అనేక మంది స్వయం సేవకులు సమయం ఇచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటి పని చేయడానికి సమాజంలో సంఘ స్వయం సేవకులే కాదు, సమాజ హితము కోరేటువంటి వ్యక్తులు అనేక మంది మనతో వచ్చి కలవడానికి సంసిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం సజ్జన శక్తి అంటున్నాం. కాబట్టి స్వయం సేవకులు కాదు, సంఘం పరిచయం లేదు, ఈ మధ్యలో మనకు సంపర్కంలోకి వచ్చారు, కానీ ఈ దేశం హితం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కాబట్టి సజ్జన శక్తి ద్వారా ఈ సమాజ పరివర్తనను తీసుకొని రావాలి. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో, వాళ్ళకు అనుభవం ఉంది సమాజంలో, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రశిక్షణ ద్వారా సమాజాన్ని పరివర్తన వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ సజ్జన శక్తిని దగ్గర తీసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే సంఘం యొక్క ఆలోచనని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడం కోసము సంఘ యొక్క శాఖ విస్తరణ జరగాలన్నప్పుడు మనకున్నటువంటి శక్తి తక్కువ కాదు. ప్రతిరోజు శాఖ నడుస్తుంది, దానికి నిత్యం వచ్చేటువంటి స్వయం సేవకులు ఉన్నారు. అలాగే నిత్యము రానటువంటి స్వయం సేవకులు దానికి 10 రెట్లు సమాజంలో ఉన్నది. కాబట్టి శతాబ్ది సంవత్సరంగా నేను నా జీవితంలో ఈ సంవత్సరం పాటు నేను ఏదైతే గతంలో 1 గంట సమయం ఇచ్చాను, నేను ఇప్పుడు 2 గంటల సమయం ఇవ్వాలి, 2 గంటల సమయం ఇచ్చాను, 4 గంటల సమయం ఇవ్వాలి. అలాగే నేను ఎప్పుడో చిన్నప్పుడు స్వయం సేవక అయ్యాను, ఇప్పటికి నా వ్యక్తిగత జీవితం కారణంగా సంఘంతో నేను పనిచేయలేకపోయాను, కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది. కాబట్టి స్వయం సేవకులందరము మనం ఆలోచించి అత్యధిక సమయం కేటాయించి సంఘం యొక్క ఆలోచనని శతాబ్ది ద్వారా సమాజం దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఈరోజు సంఘ శిక్షణ తీసుకుంటున్నాం, దాంట్లో సుమారుగా 100కు పైనటువంటి కళాశాల విద్యార్థులు ఉన్నారు. దేశహితం కోసం సంవత్సరం సమయం ఇయ్యలేమా? మనమందరం సంఘం పిలుపునిచ్చింది, లక్ష్యం పెద్దది ఉంది, కానీ దీన్ని చేరుకోవడానికి మనుషులు, వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు శిక్షణ ఆల్రెడీ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను 1 సంవత్సరం పాటు దేశం కోసము నేను ప్రచారంగా వస్తాను, విస్తారంగా వస్తాను. ఈ దేశహితం కోసం 1 సంవత్సరం పెద్ద కాలం కాదు, 100 సంవత్సరాల జీవితంలో 1 సంవత్సరము నాకు ఒక చిన్న రూపం లాంటిది. కాబట్టి అలాంటి ఆలోచన భావనతో ప్రతి స్వయం సేవకు, చదువుకున్నటువంటి ప్రతి స్వయం సేవకు, అలాగే సంపాదన పూర్తయింది, కుటుంబం నిలబడుతుంది, నేను 1 సంవత్సరం ఇచ్చినంత మాత్రాన ఇంట్లో ఇబ్బంది కాదు, అలాంటి వ్యక్తులందరూ కూడా ముందుకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్వయం సేవకులే కాదు, సమాజంలో సజ్జన శక్తి కూడా మేము అత్యధిక సమయం ఇచ్చి పనిచేస్తామనేటువంటి దృష్టిలో సమాజం నిలబడ్డది. కాబట్టి సంఘ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులుగా, కార్యకర్తలుగా ఇలాంటి సమయంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితి సమయంలో మన పైన అత్యంత గురుతర బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి సంఘం యొక్క ఆలోచన ఏదైతుందో, ఆలోచన సమాజాన్ని తీసుకెళ్లడం కోసం చేసే ప్రయత్నం ఏదైతుందో, సర్వాంగీణ ఉన్నతి కోసం, ఈ దేశం యొక్క పరవైభవ స్థితి తీసుకెళ్లడం కోసము ఈ సంకల్పాన్ని చేస్తూ ఆ పరమ పవిత్ర భారతమాత మనందరికీ ఆశీస్సులను ఇస్తుందని చెప్పి కోరుకుంటూ నేను వాణి ముగిస్తున్నాను.